ఎత్తులో ఈ ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. దాంతోపాటు టేకాఫ్ అయిన కొద్దిసేపటికి పైలట్ మేడే కాల్ ఇచ్చాడు. మేడే కాల్ ఇచ్చినప్పటికి కూడా తర్వాత పైలట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అంటూ కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ చెప్తున్నారు. అర్థం చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ పరిసరాలు దాటిన వెంటనే విమానం కుప్పకూలిపోయింది. కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి అంటూ కూడా చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది. రైట్, ఇదే ఘటనకు సంబంధించి ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ది అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా crash is heartbreaking. The pain and the anxiety the families of the passengers and crew must be feeling is unimaginable. My thoughts are with each one of them. અંટુ કોઈ ચપકોચારું લાઈવ રિએક્શન સુધા કાચને બધું ફૂટી ગયું, હાથમાં વાગ્યું એટલે દોડીને અમે અહીંયા આવ્યા. એટલે આજે ડોક્ટરે શું છે ત્યાં પ્લેન ક્રેશ થઈ ગયું, અડધો ભાગ આ બાજુ પડ્યો અને અંદર 9 થી 10 રેસિડેન્સ ડોક્ટરો અને જે સ્ટાફના કોઈ હતા એમને અહીંથી ઉચકીને અમે હોસ્પિટલ રિક્ષાની અંદર મોકલી દીધા છે. કોણ છે સાથ મેં क्या मीडिया બીજું કરી રહ્યા છીએ મદદ. પ્લેન માં બેન પ્લેન માં કેટલા લોકો હતા એવું કઈ શકે છે? બચાવવાની કોશિશ કરી રહ્યા છે. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఘటనకు సంబంధించి ఇదే ఘటన మీద రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. ఇటు రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే కనుక ది అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా క్రాష్ ఇస్ హార్ట్ బ్రేకింగ్. కాంగ్రెస్ కీలక నేత ఏమంటున్నారంటే ద పెయిన్ అండ్ ద యాంగ్జైటీ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ప్యాసింజర్స్ అండ్ క్రూ మస్ట్ బి ఫీలింగ్ ఇస్ అన్ఇమాజినబుల్. మై థాట్స్ ఆర్ విత్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఇన్ దిస్ ఇంక్రెడిబుల్లీ అంటూ కూడా అని చెప్పుకొచ్చిన సందర్భం ఒకసారి చూడొచ్చు. అక్కడ ఘటన జరిగిన తర్వాత ఏ స్థాయిలో శిథిలాలు అక్కడ పడున్నాయనేది, ఆ శిథిలాలకు సంబంధించి విమాన శిథిలాలు ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేశాయి. ఈ విమాన శిథిలాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో దేంతో తయారు చేసి ఉండొచ్చు, ఈ బోయింగ్ విమానాన్ని దేంతో తయారు చేసి ఉండొచ్చు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది సాధారణంగా ది ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ 78కి సంబంధించి రైట్ పూర్తిగా ఆ పొగలు వ్యాపిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు ఆ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఆ బిల్డింగ్ పూర్తిగా మసిబట్టేస్తుంది. అదుగో విమానానికి సంబంధించి తోక మీరు చూడొచ్చు. ఆ తోక భాగాన్ని మీరు చూస్తున్నారు. ఎయిర్ ఇండియా టైల్ ఉంటుంది కదా, ఆఖరణ ఉంటుంది, అది మీరు చూడొచ్చు. ఎయిర్ ఇండియా పూర్తిగా అయితే మాత్రం శిథిలమైపోయింది. ఎక్కడా కూడా నామరూపాలు లేవనే చెప్పుకోవాలి. పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కనీసం నామరూపాలు లేవనే చెప్పుకోవాలి ఎయిర్ ఇండియా ఫ్లైట్కి సంబంధించి. ఇంతవరకు కూడా ఆ మంటలు అదుపులోకి రాలేదంటే ఆ ప్రమాద తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంత దారుణంగా ఇంత తీవ్రంగా ఘటన జరగడం బహుశా ఇంతవరకు చరిత్రలో లేదనుకోవాలి భారతదేశానికి సంబంధించి. ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి ఆ జేసీబీల దగ్గర విజువల్స్ ఉన్నాయి కదా, ఆ విజువల్ చూడండి. ఇప్పటి వరకు కూడా మంటలు అదుపులోకి రాలేదంటే ఆ ప్రమాద తీవ్రతని అద్దం పడుతోంది. అక్కడ పొగలు కావచ్చు, దట్టమైన ఆ మసి కావచ్చు, అక్కడ అలుముకున్న పొగలు అక్కడ ప్రమాద తీవ్రతను అద్దం పడుతున్నాయి. అక్కడ ఉన్నతాధికారులు చేరుకునే పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, రిస్క్ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, దాంతోపాటు ఎందుకు మంటలు అదుపులోకి రావటం లేదు, ఇంకా ప్రమాద తీవ్రత ఎలా ఉంది, దాంతోపాటు బీజే మెడికల్ హాస్పిటల్కి సంబంధించి విద్యార్థుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ దాంతోపాటు ఆ కుటుంబాలకు, ఎందుకంటే కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఫ్లైట్లో ప్రయాణించిన కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. వాళ్ళు అక్కడికి చేరుకుంటున్నారు. వందలాది కుటుంబాలు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటున్నారు. ఎవరెవరు ఎక్కడున్నారో తెలియక ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ హెల్ప్ లైన్స్ని ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆ ప్రమాదానికి కారణం ఏంటి అనేది ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా ఇంత ప్రమాదం ఎలా సంభవించింది, ఇంత జరుగుతూ ఉంటే అసలు ఆ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనే అంశానికి సంబంధించి ఇంకా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆ విచారణ పూర్తి స్థాయిలో జరగాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇది ఈ బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ ఈ ప్రైమరీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇది కార్బన్ ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ పాలిమర్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. అది తయారీ గురించి మాట్లాడుకునే సందర్భం. దాంతోపాటు ఇది చాలా లైటర్గా ఉంటుంది, మోర్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ మాట్లాడుకుంటారు. ఇట్ యూజెస్ వింగ్ టిప్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు, స్మూత్ నోస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇన్ని ఉన్నాయి దీనికి బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్కి. మరి ముఖ్యంగా దీని తర్వాత వచ్చి అంటే 7879 కావచ్చు, 7810
ఈ కంపారిజన్ మాట్లాడుకున్న సందర్భం. అంతకన్నా ముందు అక్కడ రెకేజెస్ అంటారా, ఆ శిథిలాలు ఉన్నాయి కదా, ఆ శిథిలాలు మీరు చూడొచ్చు. దాంట్లో మనుషుల సామాన్లు ఉన్నాయి. ఎందుకంటే లగేజ్ వెళ్ళే వాళ్ళ కొంతమంది బ్యాగ్లు ఉన్నాయి, కొంతమంది డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొంతమంది వాళ్ళ కలల ప్రయాణం ఉంది. లండన్కి ఎన్నో కలలతో వెళ్తున్నారు కొంతమంది. మరి ముఖ్యంగా సమ్మర్ కోసం, అంటే సమ్మర్లో ఇక్కడ మనకి సమ్మర్ కాబట్టి అక్కడ మీరు చూడొచ్చు కొంతమంది డాక్యుమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి, కొంతమంది బ్యాగ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి విజువల్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఆ విజువల్ మీరు చూడండి. వాళ్ళ సామాన్లు వచ్చినప్పుడు, ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత ఆ విమానంలో ఉన్న సామాన్లు బయట పడిపోయాయి. పేలిపోయిన తర్వాత దాంట్లో లగేజ్ అందరివి పూర్తిగా చెదురుముదురుగా. ఒక్కసారి మీరు చూడొచ్చు, అదిగో కొంతమంది డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొంతమంది బ్యాగ్లు ఉన్నాయి, కొంతమందివి మీరు చూడొచ్చు ఒక డాక్యుమెంట్ తర్వాత బ్యాగ్లు ఉన్నాయి. దాంతోపాటు అలా ఎవరి సామాన్లు వాళ్ళు ఉన్నాయి. ఆ విమానం చైర్, అదిగో విమానం చైర్ అదిగో ఇక్కడ మీకు అర్థమవుతుంది ఆ చూస్తూనే. అంటే ఎంత పటిష్టమైన విమానము అయినప్పటికీ ఆ ప్రమాదాన్ని తట్టుకోలేకపోయింది.